ప్రెస్ మీట్ ముఖ్య సమావేశం ఏంటంటే ఆర్మూరు పట్టణంలోని పెరికిట్లో బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఉన్నది. అందులో వార్డెన్గా పనిచేస్తున్న మచ్చేందరు సంబంధించిన అక్రమాలపై మాట్లాడడం జరుగుతూ ఉంది. మచ్చేందరు వార్డెన్గా కాకుండా అక్కడ ఏదో సూపర్ పరిపాలన చేసే విధంగా అతని ప్రవర్తన ఉన్నది. అదేవిధంగా విద్యార్థులని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాడు. అతని అక్రమాల కోసమే మాట్లాడితే గతంలో మేము విజిటింగ్కి వెళ్ళినాం. ఎప్పుడు జనవరి 28 నాడు 2025లో మేము విజిటింగ్కి వెళ్ళినాం. ఎప్పుడు శ్రీధర్, నేను నరేందర్ వెళ్ళినప్పుడు కూడా మీరు మా హాస్టళ్లకు ఎందుకు వస్తారనే విషయాన్ని మాతోని దురుసుగా ప్రవర్తించి మాట్లాడా. అంటే ఒక విద్యార్థి సంఘాలు హాస్టల్కి ఎందుకు వెళ్తారండి? అక్కడ విద్యార్థి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో దాన్ని ఇతర అధికారులకు మేము వినియోగించడం కోసం వెళ్తాం. అయితే హాస్టల్లోకి రావాలంటే మేమేమో పర్మిషన్ తీసుకొని రావాలంట. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏ జీవో కూడా ఒక విద్యార్థి సంఘం హాస్టల్కి వెళ్ళాలంటే ఒక జీవో అయితే అమలు చేయలేదు. అట్లాంటి జీవో ఏమైనా ఉంటే మాకు చూపిస్తే బాగుంటుంది. మేము హాస్టల్కి వెళ్లకుండా ఉంటాం విద్యార్థి సంఘాలుగా. మరి అతను జీవో ఉందని అడిగితే కూడా మాకు సమాధానం చెప్పని పరిస్థితి ఉంది. అంటే విద్యార్థి సంఘాలుగా మేమన్నా ఒక కార్యక్రమాన్ని కూడా విద్యార్థిని హాస్టల్ సమస్యల పైన ఒక ఎంఆర్ఓ దగ్గరకు ఒక ఎంఈఓ దగ్గర తీసుకెళ్తే కూడా నా హాస్టల్కి మీరు రావద్దని చాలా మా విద్యార్థి సంఘాలపైగా దురుసుగా మాట్లాడము ఇది కరెక్ట్ కాదు. అది అతనికి తగిన బుద్ధి మేము చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే అతను విషయం ఏంటంటే బియ్యం అమ్ముకున్నాడు. హాస్టల్ నుంచి దాదాపు క్వింటల రైసు మేము చూస్తున్నాయని క్వింటల రైసు అతను ఇతరులకు బియ్యం అమ్ముకున్నాడు. మీరు బియ్యం ఎందుకు అమ్ముకుంటున్నారు సార్ అంటే కూడా ఇది మీరు మాట్లాడకండి, మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో మాత్రం మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అక్కడ వాచ్మెన్గా తన పేరు నవీన్ కదా, కిరణ్ పని చేస్తే కిరణ్ని అలా ఇంటికి వ్యక్తిగతంగా వాడుకున్నాడు. చికెన్కు, పాలకు, అవన్నీ కూరగాయల కోసం వాడుకుంటే కిరణ్ ఒక రోజు నేను చెయ్యను సార్ అని చెప్పేసి కిరణ్ చెయ్యను అన్నందుకు ఒక మాట తిరిగి మాట్లాడినందుకు తన చెప్పుతోని కొట్టిన సందర్భాలు ఆ వార్డెన్కు అక్కడ ఆ కిరణ్ కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ కిరణ్ భయపడి తర్వాత అతను అక్కడ పడిగలికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అతనే. అంటే ఇట్లా ఒక వార్డెన్గా కాకుండా ఆయన ఏదో నా కంపెనీలో ఈ విద్యార్థులు పనిచేయడానికి వచ్చారు, ఇక్కడనే సూపర్వైజర్ని లేకపోతే ఇక్కడ చైర్మన్ని మేనేజ్మెంట్గా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్టు? అంటే అధికారులు చూడకుండా ఎందుకు కోరుకుంటున్నారు? అతని పైన గతంలో కూడా మేము ఎన్నో వినతి పత్రాలు, ధర్నాలు చేసినాం. మరి అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తరగా చూస్తున్నారు? మరి అధికారులకి ఏమైనా మచ్చేందర్ ముడుపులు ఇస్తుండా? మరి ఈ విషయం మాకు అధికారులు సూటిగా మాకు సమాధానం చెప్పాలి. మచ్చేందర్ని వదిలేదు లేదు, అతను సస్పెండ్ చేయాల్సిందిగా మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరమైతే కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇస్తాం, సస్పెండ్ చేసే విధంగా.